జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఎదురింటిలో ఉన్న వారి దిష్టి మనపై పడకుండా ఉండాలంటే చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయమంతా మీకు అర్థమవుతుంది. దిష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుపక్కల ఉండే వారి దిష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది, కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు. అదేవిధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారి దిష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు మొదలవడం, అనారోగ్య సమస్యలు రావడం, అప్పుల బాధలు పెరగడం, జీవితంలో పతనం కావడం జరుగుతూ అయితే ఉంటుంది. తిరుమలలో కూడా ప్రతి ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందని. అందుకోసం ప్రతిరోజు ఉదయం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో చూడండి. సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం, మరొకటి చెడు అభిప్రాయం. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండడం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా, ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దిష్టి పెడుతూ ఉంటారు. దీనివలన నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదిష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే, అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ అనేది వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలు వస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలని ఎండిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నీరు నిరంతరంగా లీక్ అవుతూ అయితే ఉంటుంది. అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగించడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే వారి దిష్టి అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది. ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటలు వేస్తుందని చెబుతారు. మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకు పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు. రోగాల నివారణ అవుతుందని, కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు. తమలపాకులు వాడటం వల్ల మీపై ఉన్న చెడు దిష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. ఎవరైనా తమపై చెడు దిష్టి ఉందని భావిస్తే 6 గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దిష్టి పోతుందని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా దిష్టి సోకినప్పుడు ఉప్పు తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగతుడిచి నిప్పులో వేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి.
చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని ముడతాడు కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్ల దారాన్ని మెడలో కట్టుకోవటం వల్ల నరదిష్టి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే, అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులకి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే నీళ్ళల్లో కొన్ని తులసి ఆకులు వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. దీంతో మీ ఇంటికి పట్టిన పీడ మొత్తం తొలగిపోతుంది. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేటులో తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి. దీంతో దాని నుంచి ఈ పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అన్ని వైపులా వెళ్ళేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన బంధువుల్లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదిష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి నరదిష్టి దోషాలు పోవటానికి ఇంటి గుమ్మం నందు గుమ్మకాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోవాలి. నరదిష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకు కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. ఒక్క గ్లాసులో నీరు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృధా ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు విజయంగా పూర్తవుతాయి. ఇకపోతే దిష్టి తీసి పడేసిన తొక్కిన అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు. అందుకే రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలు కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమ ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మీపై ఎటువంటి దిష్టి పడదు. కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు కొనసాగుతూ ఉంటే, ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాల్చితే మంచి ఫలితం ఉంటుందని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును 2 లవంగాలను నీటితో ముంచి పెనం పైన పెట్టాలని, దానిని అగ్నితో కాల్చాలని. ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతుంటే అలాంటి వారు ఆదివారం బయటకు వెళ్ళే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకోవాలని, అప్పుడు మంచి సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకులు విశేషంగా పూజించి ఆ తమలపాకులు మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. ధనాకర్షణను తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయని అంటున్నారు. తమలపాకులతో పాటు ₹1 నాణ్యం మన దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని చెబుతున్నారు. దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అంతేకాదు, లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చేయాలని అంటున్నారు.
ఆపై ఆకులను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.